ఇప్పుడు ఇదైతే ల్యాండ్ మాస్టర్ వెనక క్యాబిన్ దానికి చూడండి మొత్తం వుడ్ డోర్స్ అన్నమాట. చూడండి ఒకసారి లాకింగ్ మెకానిజం చూడండి. 1954 నుంచి 1956లో వీటిని ప్రొడ్యూస్ చేశారు యూకేలో. 1934, 1933 ఆ టైం నుంచి మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ కంపెనీ నేమ్ లోగో కూడా ఉంది, బుక్ వర్షన్ అనమాట. సో ఈ టైర్స్ అయితే మేడ్ ఇన్ యూఎస్ఏ అని ఉంది. అంతేకాకుండా గన్ ఎఫ్ అండ్ డిప్డ్ అని ఉంది. ఇక్కడ మనం ఏదైనా ఫుడ్ పెట్టుకొని సర్వ్ చేసేవాళ్ళు అని చెప్పని వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో వెనక కూడా లగేజ్ క్యారింగ్కి ఒక బాక్స్ అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసరికి 1929 మోడల్ వెహికల్ అనమాట. 1929లో ఆ టైంలో మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండేవి. అంటే వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం $2,875. సో ఇక్కడి నుంచి మనం ఫ్యూయల్ అనేది నింపుకోవచ్చు అనమాట. హాయ్ హలో తెలుగు, నేను మీ యాంకర్ శరత్. ముందుగా మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అండ్ నేను ఇంతకుముందు చాలా కార్ వీడియోస్ చేశాను అండ్ మీరు ఒక మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఆ కార్ వీడియోస్కి. అండ్ అంతేకాకుండా మనం ఎక్స్క్లూజివ్గా ఇంకొన్ని కార్ వీడియోస్ కూడా ఇప్పుడు మరిన్ని కార్ వీడియోస్ అన్నీ కూడా, బైక్ వీడియోస్, ఇలా ఆటోమొబైల్ వీడియోస్ అన్నీ కూడా సపరేట్ ఇంకొక ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాను అనమాట. మీరు ఆ ఛానల్ కూడా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ దాంట్లో కూడా వీడియోస్ వస్తుంటాయి, వాటిని కూడా మీరు ఇంతకుముందు ఎంకరేజ్ చేస్తూనే ఉండండి. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం ఎవ్రీ రిపబ్లిక్ డేకి చర్మాస్ రోడ్లో వింటేజ్ కార్ కలెక్షన్ అయితే ఎగ్జిబిట్ చేస్తుంటారనమాట చాలా వరకు. డెఫినెట్లీ మీకు ఈ వీడియోలో ఏమేమి ఉన్నాయి, అసలు కార్ మోడల్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఆ కార్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి అనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ అంతేకాకుండా కుదిరితే వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎవరు వీటిని యూజ్ చేశారనేది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫాలో చేయండి. ఇదైతే ల్యాండ్ మాస్టర్. దీని గురించి కూడా మనకు ఒక డీటెయిల్స్ అయితే ఇచ్చారు, చూపిస్తాను. ఒక రౌండ్ హెడ్ ల్యాంప్స్ అనేది ఫ్రంట్ ఎండ్లో కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ప్రామినెంట్ క్రోమ్ టైప్ గ్రిల్ అనమాట. అంటే ఈ క్రోమ్ గ్రిల్ ఫినిషింగ్ అనేది స్పెషల్ వెరైటీ అని చెప్పుకోవచ్చు దీంట్లో. అంటే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే రౌండ్ హెడ్ ల్యాంప్స్ ఒకటి ప్లస్ ప్రామినెంట్ క్రోమ్ గ్రిల్ అనేది హైలైట్ అని చెప్పారు. అండ్ అంతేకాకుండా ఇది మామూలుగా బ్రైట్ గ్రీన్ కలర్ విత్ రెడ్ వైట్ వాల్ టైర్స్ ఉంటాయని. అంటే మొత్తం వెహికల్ మొత్తం కూడా గ్రీన్ కలరే ఉంటుంది అండ్ వీల్స్ దగ్గర మాత్రం వైట్ కలర్ యూస్ చేశారని చెప్పి ఈ మోడల్కి అయితే ఉందన్నమాట. సో 1954 నుంచి 1956 ఆ టైంలో వీటిని ప్రొడక్షన్ చేశారు అని చెప్పని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా ఇది మారిస్ ఆక్స్ఫోర్డ్ సిరీస్ 2 కార్ అని మెన్షన్ చేశారు. సో వీటిని మామూలుగా అయితే కొన్ని ఇండియాలో తయారయ్యాయి, అంతేకాకుండా కొన్ని యూకేలో కూడా తయారయ్యాయి అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్న మాత్రం మారిస్ ఆక్స్ఫోర్డ్ సిరీస్ 2 కార్ అనమాట. సో ఇది మాత్రం ఇండియాలోనే మేడ్ అయింది అండ్ దీన్ని హిందుస్థాన్ ల్యాండ్ మాస్టర్ అని పిలుస్తారు. అంటే ఫ్రంట్ ఎండ్లో చూసుకుంటే మీకు యాజ్ యూజువల్ అంబాసిడర్ టైపే ఉంటుంది అనమాట కొంచెం, కానీ అప్పట్లో స్టార్టింగ్లో ఉన్న అంబాసిడర్ మోడల్స్ ఇదంతా. సో మీరు చూసుకోవచ్చు మొత్తం వెహికల్ మొత్తం కూడా గ్రీన్ కలరే ఉంటుంది, పెయింటింగ్ మొత్తం కూడా గ్రీన్ కలర్ ఉంటుంది. టైర్స్ దగ్గర మాత్రం కొంచెం వైట్ కలర్ ఇస్తాడు, బట్ ఓవరాల్ వెహికల్ మొత్తం గ్రీన్ కలర్లోనే ఉంటుంది. సో ఇలా మనం చూసుకోవచ్చు మొత్తం ఫినిషింగ్ అంతా కూడా గ్రీన్లోనే ఉంటుంది అనమాట. జస్ట్ వీళ్ళు నాకు తెలిసి ఈ క్లాతింగ్ అంతా చేయించినట్టున్నారు. ఇక్కడ మనకి బ్రాండింగ్ వేసింది. సో అప్పట్లో కూడా నాకు తెలిసి కార్స్ మీద బ్రాండింగ్స్, ఆ లోగోస్ అన్నీ కూడా చాలా హైలైట్గా కనిపిస్తుంటాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సీటింగ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ పాత వింటేజ్ కార్ సీటింగ్స్ అంతా కూడా ఇలానే ఉంటాయి అనమాట, ఒక ఫుల్ స్ట్రెచ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కిందంతా సింపుల్గా, అంటే మామూలుగా చాలా ఇప్పుడైతే మనకి డిజిటలైజ్డ్ అడ్వాన్స్డ్ చాలా వస్తాయి, కానీ అప్పట్లో నాకు తెలిసి చాలా సింపుల్గా ఉంటుంది. ఫ్రంట్లో డాష్ బోర్డ్ కావచ్చు ఇదంతా చూడండి. ఇక్కడ కూడా ఎంటీ డాష్ బాక్స్ ఉంది, అక్కడ కూడా ఎంటీ డాష్ స్పేస్ ఉంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆ కీస్ దగ్గర లివర్స్ ఫంక్షనింగ్, స్పీడోమీటర్ ఎంత సింపుల్గా ఉందో, ఫ్యూయల్ ఇండికేషన్, బ్యాక్ అనమాట. మామూలుగా అయితే 4 సీటింగ్ చూడండి, ఫ్రంట్ క్యాబిన్, మిడిల్ క్యాబిన్, అంతేకాకుండా లాస్ట్ ఎక్స్టెండెడ్ క్యాబిన్ కూడా ఉందన్నమాట. అండ్ ఇప్పుడైతే మనం ఏదో రేర్ వెహికల్ లాస్ట్లో పెట్టుకుంటాం కదా లగేజ్ అలాంటిది. సో అప్పటి నుంచే ఉన్నాయన్నమాట ఇలా వెహికల్స్కి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్పేస్ ఉంటుంది లోపల ఒకసారి టైర్స్కి బ్యాక్ సైడ్ పైన. సో రేర్ ఎండ్లో అంతా మనం ఇప్పుడైతే బూట్ స్పేస్ అని అలా ఇలా చెప్తున్నాం కదా, అప్పట్లో ఇలా ఉండేదన్నమాట వెహికల్స్ లోపల బూట్ స్పేస్ ఏంటి అనేది. అండ్ వెనక దీనికి ఒక డోర్ ఇచ్చేవాళ్ళు. సో ఇటు నుంచి లగేజ్ కావచ్చు ఏదైనా పెట్టుకునేవాళ్ళనమాట. సో ఫ్రంట్ ఎండ్ మాత్రం రాయల్టీగా ముందు ఇద్దరు వెనక ఇద్దరు కూర్చునేవాళ్ళు. మోస్ట్లీ నాకు తెలిసి ఒకళ్ళే క్యారీ చేసేవాళ్ళు ఎక్కువ, చాలా సింపుల్గా ఉండేది వెహికల్ కూడా. వెనక క్యాబిన్ దానికి చూడండి మొత్తం వుడ్ డోర్స్ అనమాట. అంటే చాలా స్ట్రాంగ్గా ఉండేదానికి వుడ్ డోర్స్ అనమాట. అంటే లగేజ్ అవన్నీ కూడా వెనక మనం పెట్టుకుంటారు కాబట్టి. అండ్ ఇక్కడ మీరు రేర్ ఎండ్లో చూసుకుంటే ప్రొఫైల్ ఇలా ఉంటుంది అనమాట. వెహికల్ నెంబర్ ప్లేట్ కూడా ఉంది, APC 1148 అని చెప్పని. సో కింద స్టెప్నీ వీల్, టైర్, సో లోపల స్పేస్ అయితే ఇలా ఉంటుంది.
ఇప్పుడు మనం కార్స్కి ఏదైతే బూట్ స్పేస్ అని చెప్తున్నామో, సో అప్పట్లోనే ఇంత వింటేజ్ కార్స్కి ఇలా ఒక బూట్ స్పేస్ కూడా ఉండేదన్నమాట. సో లగేజ్ కావచ్చు, అది ఏదైనా హోల్డ్ చేయడానికి పెట్టడానికి అలా. సో మొత్తం కూడా ఇక్కడ వుడ్ డోర్తో అయితే ఫినిషింగ్ అయితే అయిందనమాట. చూడండి ఒకసారి లాకింగ్ మెకానిజం సింపుల్ లాకింగ్. ఇప్పుడంటే మనం ఆటోమేటిక్ డోర్స్ అని ఎవరు అంటున్నాం చూడు, ఇక్కడ మీకు కనిపిస్తుంది సింపుల్ లాక్ డోర్ మెకానిజం అనమాట. సో ఓవరాల్గా ఇదైతే మారిస్ ఆక్స్ఫోర్డ్ సిరీస్ 2 కార్ అనమాట. అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దీన్ని ల్యాండ్ మాస్టర్ అంటారు. అండ్ హెచ్ అని ఉంటుంది, టైర్ దగ్గర హెచ్ కావచ్చు, లోపల సీటింగ్ దగ్గర హెచ్ కావచ్చు. ఇదంటే ఎందుకంటే హిందుస్థాన్ ల్యాండ్ మాస్టర్ కాబట్టి హెచ్ అనేది సీట్స్లో కూడా రిప్రజెంట్ చేస్తారనమాట. ఈ సిరీస్ 2ని అంటే మామూలుగా సిరీస్ 2 ప్రొడ్యూస్ చేసిన అయితే మారిస్ మోటార్స్ అనే కంపెనీ అనమాట. 1954 నుంచి 1956లో వీటిని ప్రొడ్యూస్ చేశారు యూకేలో. సో ఇప్పుడు మీరు చూస్తుంది 1933 మోడల్ బైక్ అనమాట. మీరు ఫ్రంట్ ఎండ్లో చూసుకోవచ్చు, మొత్తం వర్టికల్ గ్రిల్ అనమాట. అండ్ అంతేకాకుండా 2 రౌండెడ్ హెడ్ లైట్స్, అండ్ అంతేకాకుండా ఫ్రంట్ బంపర్ అనమాట. సో చూడండి ఎంత రాయల్ లుక్తో కనిపిస్తుంది వెహికల్ మీకు. సో ఇది 1933 మోడల్ అనమాట. అండ్ అంతేకాకుండా నేను ఇన్ఫర్మేషన్ అడిగితే ఏం చెప్పిందంటే, ఈ వింటేజ్ కార్స్ 1934, 1933 ఆ టైం నుంచి మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. అండ్ దీనికి ఒక రిజిస్టర్డ్ నంబర్ ప్లేట్ కూడా ఉంది, AP 9K 1942 అని చెప్పని. అండ్ వెహికల్స్ అన్నిటి కూడా ఫ్లాగ్స్ అయితే స్టిక్ చేశారు. సో రిపబ్లిక్ డే కాబట్టి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ కంపెనీ నేమ్ లోగో కూడా ఉంది, బుక్ వర్షన్ అనమాట. సో ఈగల్ షేప్డ్ లోగో అయితే ఉంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ ట్రావెల్ కార్టియర్ విత్ స్టైల్ హైదరాబాద్ 2017 అని కూడా రాస్తుంది. మరి మనం వింటేజ్ కార్స్ ఆల్మోస్ట్ కలర్ అంతా సింగిల్ టోనే ఉంటుంది. అండ్ టైర్స్ దగ్గరికి వచ్చేసరికి వైట్ వాల్ ఫినిషింగ్ అయితే ఇస్తారనమాట. టైర్ బ్లూ కలర్ ఇక్కడ ఫినిషింగ్ ఉంటుంది, ప్లస్ ఓన్లీ వైట్ కలర్ అనేది మనకు హైలైట్ చేయడానికి. ఇందాక చూసిన 2 కార్స్లో కూడా సేమ్ అంతే ఉంది. టైర్స్ దగ్గర మాత్రం వైట్ వాల్ అయితే వాళ్ళు వైట్ పెయింట్ చేస్తారనమాట, ఎందుకంటే ఆ లుక్ కోసం. బట్ కంప్లీట్ మాత్రం బ్లూ కలరే ఉంటుంది అనమాట. సో ఈ టైర్స్ అయితే మేడ్ ఇన్ USA అని ఉంది. అంతేకాకుండా గన్ F అండ్ డిప్డ్ అని ఉంది. అనేది కాకుండా ఇది కూడా ఫైర్ స్టార్మ్ డీలక్స్ ఛాంపియన్ టైర్ అని రాస్తుంది అనమాట. సో టైర్స్ ఆల్మోస్ట్ బ్లాకే ఉంటాయి కానీ కొంచెం వాళ్ళు వైట్ వాల్ ఫినిషింగ్ ఇస్తారనమాట టైర్స్ లుక్ కోసం. సో ఒకసారి లోపల ఇంటీరియర్లో కూడా ఎలా ఉంది చూపిస్తారనమాట. సో ఇక్కడ చూడొచ్చు బ్లూ కలర్, మళ్ళీ ఇంకొంచెం బ్లూ అనమాట, ఫినిషింగ్ చేంజ్ అయింది. బట్ అది వీల్ మార్చారు, కార్లో అలానే ఉందా అనేది తెలియదు కానీ, బట్ ఇక్కడ బ్లూకి ఆ డిఫరెన్షియేషన్ అయితే తెలుస్తుంది అనమాట. అండ్ ఇన్సైడ్ అయితే మీకు ఇలా ఉంది. సో కార్ ఇంటీరియర్ అంతా కూడా వాళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వింటేజ్ కార్స్ అయినప్పటికీ ఫినిషింగ్ అవ్వచ్చు. సో ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇవి ఇలానే ఉన్నాయంటే డెఫినెట్లీ మెయింటెనెన్స్ వల్లే అనుకోవచ్చు. అండ్ విజువల్స్ చూసుకోవచ్చు మీరు లోపల. సో సింపుల్గా ఉన్నాయన్నమాట. మామూలు ఇప్పుడు వచ్చే కార్లకి చాలా హడావుడి ఉంటుంది కానీ అప్పుడున్న కార్లు చూడండి ఎంత స్పేషియస్గా ఉన్నాయో. అండ్ అంతేకాకుండా మీకు అక్కడ కీ ఫంక్షనింగ్ అన్నీ, అంటే వాటర్ లెవెల్ ఏంటి, గ్యాసోలిన్ లెవెల్ ఏంటి, స్పీడోమీటర్. సో ఫ్రంట్ ఎండ్ నాకు తెలిసి సేమ్ ఆల్ వింటేజ్ కార్స్కి అంతా కూడా ఎక్స్టెండెడ్ సీటింగే ఉంటుంది, సపరేషన్ అలా ఏం ఉండదు. అండ్ ఇది డ్రైవర్ సీట్ అనుకుంటే వెనక సీటింగ్ చూడండి ఒకసారి. ఇక్కడ ఈ టేబుల్ ఏంటి అని నేను అడిగితే వాళ్ళు చెప్పారనమాట. అంటే అప్పట్లో బ్రిటిషర్స్ అంటే ఇలా కూర్చొని ఇక్కడ ఏదైనా గ్యాప్లో టీ కానీ ఫుడ్ కానీ ఇలా పెట్టుకోవడానికి ఇది టేబుల్ అనమాట. సో ఇలా కూర్చొని ఇక్కడ టేబుల్ మీద ఫుడ్ ఏదైనా టీ అలాంటివి పెట్టుకొని సర్వ్ చేసుకోవడానికి అనమాట. సో అందుకే కదా రాయల్ కార్స్ అంటారు వీటిని, రాయల్టీ అనమాట. అంటే డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ మనం ఏదైనా ఫుడ్ పెట్టుకొని సర్వ్ చేసేవాళ్ళు అని చెప్పని వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో వెనక కూడా లగేజ్ క్యారింగ్కి ఒక బాక్స్ అనమాట ఇక్కడ కూడా ఉంది చూడండి. బుక్ మోడల్ బాక్స్ అయితే ఉంది. బాక్స్ అయితే అసలు మొత్తం లెదర్ ఫినిషింగ్ బాక్స్ అనమాట. అసలు నాకు తెలిసి అంటే యుద్ధాలు జరిగిన కాల్చేటప్పుడు కూడా నాకు తెలిసి దీనికి ఏం కాదేమో అనంత లెదర్ ఫినిషింగ్లో ఉందన్నమాట. దీనికి కూడా తాళం వేసింది. మేబీ అప్పట్లో లగేజ్ కావచ్చు, వాళ్ళ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ఇలా క్యారీ చేసే వాళ్ళేమో వెహికల్ బ్యాక్ సైడ్ అని అనిపించింది. సో ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసరికి 1929 మోడల్ వెహికల్ అనమాట. అది చూడొచ్చు ఫ్రంట్ ఎండ్ 1929 మోడల్ పియర్స్ యారో మోడల్ అనమాట. ఇది 133 రోడ్స్టర్ అంటారు దీన్ని, 1929 మోడల్. సో పియర్స్ యారో వాజ్ ఎ ప్రామినెంట్ అమెరికన్ లగ్జరీ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్. అమెరికన్ కంపెనీ అనమాట, లగ్జరీ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్, హై బిల్డ్ క్వాలిటీ అండ్ అంతేకాకుండా హై క్వాలిటీ ఇంజన్ అయితే ఉంటుంది అని చెప్పి అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇది మోడల్ 133 1929 అనమాట. 1929లో ఆ టైంలో మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండేవి. సో మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ ఎండ్, ఈ బంపర్, ఈ గ్రిల్ సపరేషను, అంతేకాకుండా అసలు చాలా పెద్ద హెడ్ లైట్స్. సో ఇక్కడ హెడ్ లైట్ వేస్తే నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వరకు కూడా కనిపించేంత
మ్యాక్సిమం ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ సేమ్ వర్టికల్ గ్రిల్ అనమాట. అండ్ ఇక్కడ కూడా హంప్ దగ్గర ఇదంతా ఫుల్ అంతా ఎంటీ స్పేస్ అనమాట. సో ఇక్కడ ఏదైనా డాష్ వచ్చినా కూడా నీకు ఇక్కడ దాకా కూడా బాడీ ఎఫెక్ట్ అవ్వదు. సో కలర్ కూడా ఒక గోల్డ్ ఫినిషింగ్ కలర్ అయితే ఉందన్నమాట, విత్ వైట్ లైనింగ్ ఉంది. ఆల్ ఓవర్ ద వెహికల్ అయితే వైట్ లైనింగ్ అయితే ఉంది. సో ఈ ప్రామినెంట్ అమెరికన్ లగ్జరీ ఆటోమొబైల్ వెహికల్స్ వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. అండ్ అంతేకాకుండా ఇంజన్ కూడా క్వైట్గా ఉంటాయి అనమాట. అండ్ ఇది 1929 ఆ టైంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది. అండ్ ద కార్ ఈస్ ఫినిష్డ్ ఇన్ డిస్టింక్ట్ 2 టోన్, ఆరెంజ్ కలర్ ఒకటి అండ్ అంతేకాకుండా వైట్ అనమాట. ఆరెంజ్ కలర్ ప్లస్ వైట్ అయితే మనకి మిక్స్ ఉంటుంది. సో 2 టోన్ అనమాట ఇది వెహికల్. సో ఈ సైజ్ టైర్ కూడా ఏదో మెన్షన్ చేసినాడు, 5.50/6 అనమాట. -19 అని ఉంది. సో 6 ప్లై అని ఉందన్నమాట టైర్, గన్ అండ్ డిప్డ్ అని. ఇక్కడ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ డెట్రాయిట్, మిచిగన్, USA. సో ఈ టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే జరిగిందనమాట. అంటే వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం $2,875 ప్రైస్కి సోల్డ్ అయిందని చెప్పని ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో ఇప్పటివరకు చూసినవన్నీ ఓపెన్ కార్సే కాబట్టి అదొకటే క్లోజ్డ్. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు. అంటే వెనక సీట్లో కూర్చుంటే, రేర్ అండ్ సీట్లో కూర్చున్న వాళ్ళకి వెనక నుంచో ఏమన్నా ఆబ్జెక్ట్స్ కానీ ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ నుంచి ఈజీగా చూడటానికి అనమాట ఇలా. సో ఇప్పుడున్న కార్స్కి అప్పుడు వింటేజ్ కార్స్కి చూడండి అసలు ఎలా ఉందో. ఇప్పుడు ఇది జస్ట్ ఒక సింపుల్ క్లోజ్డ్ షేప్ ఉందన్నమాట. మామూలు ఇప్పుడైతే కార్స్ మోడల్స్ అవన్నీ చాలా వేరియంట్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ మీకు ఉంది ఫ్యూయల్ ట్యాంక్. సో ఇక్కడ నుంచి మనం ఫ్యూయల్ అనేది నింపుకోవచ్చు అనమాట. సేమ్ వెనక కూడా బంపర్, మంచి వైల్డ్ బంపర్ అయితే ఉందన్నమాట. అండ్ దీని నంబర్ ప్లేట్ కూడా ఏదో ఉంది, GJSA 5735 అని ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇండికేటర్ ఒక సైడే ఉందన్నమాట ఇండికేటర్ ఇదంతా కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. అంతేకాకుండా షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా పెట్టండి.